ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు: సాగరమాల ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 15 ఓడరేవులను నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. చట్టసభల్లో మహిళా సాధికారత అనే అంశంపై జాతీయ సదస్సు ఈరోజు తిరుపతి నగరంలో ప్రారంభమయ్యింది. జీఎస్టీ సంస్కరణలతో నిత్యావసరాల ధరలు తగ్గనున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్ టీ20 క్రికెట్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. వార్తల వివరాలు: అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారుతోందని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన సారథ్యం ముగింపు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 17 నూతన వైద్య కళాశాలలను రాష్ట్రానికి కేటాయించామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 625 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతోందని, విశాఖ రైల్వే జోన్ కూడా సిద్ధమవుతోందని చెప్పారు. సాగరమాల కింద 15 ఓడరేవులను నిర్మిస్తున్నామని, కాకినాడ, విశాఖ ఫిషింగ్ హార్బర్లను పునర్నిర్మాణం జరుగుతోందని జేపీ నడ్డా వెల్లడిస్తూ, स्मार्ट सिटी में काकीनाडा, तिरुपति, अमरावती में लगभग 2046 करोड़ रुपए खर्च हुए हैं। पोर्ट्स और फिशरीज में 2500 करोड़ रुपए में 14 पोर्ट प्रोजेक्ट्स पर काम चल रहा है। सागरमाला में 8 फिशिंग हार्बर्स और 3 फिश लैंडिंग सेंटर्स ये बन रहे हैं। और उसी तरीके से काकीनाडा और वाइजाग के मॉडर्न हार्बर्स के मॉडर्नाइजेशन के लिए तीव्र गति से काम हो रहा है और कुल मिलाकर के 2500 करोड़ रुपए इस पर खर्च हुए हैं। అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి పిలుపు మేరకు ఆత్మనిర్భరత సాధించాలంటే స్వదేశీ ఉద్యమం రావాలన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో నిత్యావసరాల ధరలు తగ్గనున్నాయని పీవీఎన్ మాధవ్ తెలియజేస్తూ, అనేక యుద్ధాల ప్రపంచంలో జరుగుతున్న నేపథ్యంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరికీ ఊరటను కలిగించే విధంగా దీపావళి, దసరా ఒకే రోజు వచ్చిన విధంగా రేపు సెప్టెంబర్ 22 నుంచి ఏదైతే జీఎస్టీ సరళీకరణ జరిగిందో మనందరి జీవితాల్లో వెలుగులు నింపబోతుంది. పండగ రాబోతుంది. అన్ని రకాల నిత్యావసర సరుకులు ధరలు తగ్గబోతున్నాయని మీకు తెలియజేస్తున్నాను. చట్టసభల్లో మహిళా సాధికారత అనే అంశంపై జాతీయ సదస్సు ఈరోజు తిరుపతి నగరంలో ప్రారంభమయ్యింది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును లోక్సభ సభాపతి ఓం బిర్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఏదైనా సాధించగలమన్న నమ్మకాన్ని మహిళలు కలిగి ఉండాలన్నారు. ప్రతి రంగంలో ముందంజలో ఉన్న మహిళలను వారు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చట్టసభల్లో మహిళల పాత్ర కీలకంగా ఉండడం శుభపరిణామమన్నారు. ఆర్థికంగానూ రాజకీయంగానూ మహిళలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఈ సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, మన దేశ స్వాతంత్ర సమరంలో, రాజ్యాంగ నిర్మాణంలోనూ, కీలక ఘటనలోనూ మహిళలు ముందున్నారు. ప్రతి రాష్ట్రంలో సవాళ్లు వేరువేరు అయినా లక్ష్యాలు ఒకటే. ఆ లక్ష్యం ఏంటంటే మహిళల భవిష్యత్తు, సమాన అవకాశాలు, సురక్షిత సమాజ గౌరవమైన జీవితం. ఈ లక్ష్య సాధనకు మనం అందరం కలిసి ఆలోచించి కృషి చేయాలని చెప్పి మీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్తో పాటు పార్లమెంటులోని సాధికారత కమిటీ సభ్యులు, దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలోని మహిళా శిశు సంక్షేమ కమిటీల చైర్మన్లు, సభ్యులు కలిసి మొత్తం 190 మంది ఈ సదస్సుకు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభిస్తారని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డిటి సుధారాణి తెలిపారు. ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఈరోజు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.
మహిళలు, పిల్లలకు సంబంధించిన ఆరోగ్య సంరక్షణ సేవలను ఈ కార్యక్రమం ద్వారా ఇంటి వద్దకే అందించనున్నామని, వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపటి నుండి 2 రోజుల పాటు 4వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. అమరావతిలోని సచివాలయం 5వ బ్లాకులో రేపు ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ సదస్సును నిర్వహించాలని ఉన్నత స్థాయి అధికారులను ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మంగళవారం స్థూల రాష్ట్ర ఉత్పత్తిపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా ప్రాథమిక రంగం నుంచి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతో పాటు సేవా రంగంలో పర్యాటకం, హౌసింగ్ తదితర శాఖల పురోగతిని ఆయా జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకోనున్నారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన ఎర్రన్న విద్యా సంకల్పం సత్ఫలితాలను ఇస్తుండడం ఆనందంగా ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఇటీవల విడుదలైన డిఎస్సి ఫలితాల్లో 130 మంది ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని కోడి రామూర్తి స్టేడియంలో ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులతో ఈరోజు ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమాన్ని 2023లో ప్రారంభించామని, ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలతో పోటీ పరీక్షలకు నిరుద్యోగుల దూరం కాకూడదని దీన్ని ఏర్పాటు చేశామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో యువతకు డిఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్స్, పోలీస్ పరీక్షలకు అవసరమైన కోచింగ్, మాక్ టెస్టులు, మెటీరియల్ను ఈ కార్యక్రమం ద్వారా అందజేయడం జరిగిందని తెలిపారు. ఆసియా కప్ 2025లో భాగంగా భారత పురుషుల జట్టు ఈరోజు తన తదుపరి మ్యాచ్ను పాకిస్తాన్తో ఆడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ఈ T20 క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ తొలి మ్యాచ్లో విజయం సాధించడంతో ఈ మ్యాచ్లో గెలిచే జట్టు గ్రూప్ ఏ నుండి సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తుంది. ఇక మరోవైపు 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో భాగంగా భారత మహిళా జట్టు చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఈరోజు ఆస్ట్రేలియాతో తొలి వన్డే మ్యాచ్ ఆడుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ ఆస్ట్రేలియాకు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వాతావరణం. ఉత్తర తెలంగాణ, దానికి ఆనుకుని ఉన్న విదర్భ ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాగరమాల ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 15 ఓడరేవులను నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. చట్టసభల్లో మహిళా సాధికారత అనే అంశంపై జాతీయ సదస్సు ఈరోజు తిరుపతి నగరంలో ప్రారంభమయ్యింది. జీఎస్టీ సంస్కరణలతో నిత్యావసరాల ధరలు తగ్గనున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.